అమ్మీ, ఆ అబ్బి నిరూపించడం అన్నది జరగని పని. మళ్ళీ ఏదో గూడు పుటాణి చేసి మాయ చేయాలని చూస్తాడు. కాని ఆడి మాయల్ని ఇయాల నేను సాగనీయనుగా. రాని ఏ కట్టుకథ చెప్తాడో ఎంట. ఏందబ్బి, మళ్ళీ ఏం కథ మోసుకొస్తా ఉండావు? కట్టుకథ మోసుకురాలేదత్త, హంతకుల్ని తీసుకొచ్చాను. హంతకుల్ని తీసుకొస్తానని చెప్పి బావగారిని భద్రాన్ని తీసుకొచ్చినవేంది? వీళ్లే అసలైన హంతకులు కాబట్టి. ఈ ఎదవలే మా నాన్న హత్య జరిగింది మొదలు ఇప్పటిదాకా, అంటే నా చెల్లి తల్లవుతున్న సంతోషాన్ని లేకుండా చేసి నిందలు వేసేదాకా జరిగిన వాటన్నింటికీ కారణం ఈ ఇద్దరు ఎదవలే. ఆపో, అనవసరమైనవన్నీ చెప్తా ఉండావు, కానీ నా అన్నని చంపిన దాని విషయం మాత్రం దాస్తా ఉండావు. ఎస్కేప్ అయిపోదామని, ఆ మ్యాటర్ని డైవర్ట్ చేద్దామని చూస్తా ఉండావా? ఎస్కేప్ అవడం నా బ్లడ్కి తెలీదు, డైవర్ట్ చేయడం నాకు అవసరం లేదు. ఓహో, హత్య చేసి పారిపోయినోడిని పట్టుకొచ్చుండావా? కాదు అఖిలాండేశ్వరి, హత్య చేసిన వాడి బండారం పట్టుకొచ్చాడు నా మేనల్లుడు వెంకీబాబు. సాక్ష్యాన్ని అందరికీ చూపించు. చూడండి, చూడండి, మీరంతా కూడా చూడండి. ఏమత్తా, నిజం నీ కళ్ళకు కనబడిందా? ఇప్పుడేమంటావు? వెళ్ళి ఈ భద్రం గారికి చల్లగా మినరల్ వాటర్ తీసుకురాపో. వెళ్ళా రేయ్, వెళ్ళు. ఏంటలా చూస్తున్నావు? చెప్పింది చెయ్యకుండా హీరోయిజం చూపించాలని చూసావనుకో, పుచ్చ పేలిపోద్ది. ఎలా రే, సంతకాలు అయిపోతున్నాయి, ఆస్తంతా మనదే. మాగి, నీకేం కాలేదుగా? మాగి, చెల్లి, మాగి, మాయా, మాయా. మా ఇంటి మీద పడి పందికొక్కుల్లా మెక్కి తింటూ మా వాళ్లనే చంపాలని చూస్తారా?
నిన్ను ప్రాణాలతో వదలనరా. మనవడా ఆగు. మమ్మీ, నేను కూడా వెళ్తాను. ఈ మాట నీ మీద కోపంతో అనడం లేదు. నా మెట్టింటి మీద గౌరవంతో అంటున్నాను. ఇన్నాళ్ళు కోపంతో ఆ ఇంటికి వెళ్లకుండా ఉన్నాను. కానీ ఇప్పుడు ప్రేమతో నా అత్తారింటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళొస్తాను మమ్మీ. ఆగు మ్యాగీ, నేను నీతో వస్తాను. అమ్మ ఎంత పాపం చేసిందో అంతే పాపం నేను చేశాను కదా. నా మొహం చూసి విద్య ఇంట్లో కడుగు పెట్టొచ్చు, కానీ అలా అడిగేందుకు నాకు మొహం చెల్లట్లేదు. అందుకే నేను వస్తానమ్మా. విద్య, పద.